హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణ అనేది మన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది. హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో రామానుజాచార్యుల విగ్రహం ఆవిష్కృతమైంది. తొలుతగా ఈ విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించినటువంటి విశ్వక్సేన యాగంలో ప్రధాని పాల్గొన్నారు. ఆ తర్వాత విగ్రహం చుట్టూ ఉన్నటువంటి దివ్య దేశాలని సందర్శించటం జరిగింది. ఆ తర్వాత సమతామూర్తి అయినటువంటి రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ అనేది జరిగింది. అలా దీనిని ప్రధాని జాతికి అంకితం చేశారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 216 అడుగుల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ప్రధాని ఎక్కడ ప్రారంభించారు? ఎక్కడ? ముచ్చింతల్ అనేటటువంటిది ఎక్కడ ఉంది? హైదరాబాద్ సమీపంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్వాతంత్రం వచ్చి మనకి 7.5 దశాబ్దాలు కావస్తూ ఉన్నా కూడా భారతదేశంలో సగానికి పైగా ఉన్న మహిళల యొక్క ఆరోగ్య సంరక్షణలో మనం సాధించినటువంటి పురోగతి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. మన దేశానికి పోర్చుగీస్ ద్వారా మనకి పాశ్చాత్య వైద్య విధానం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు డిస్పెన్సరీలని, ఆసుపత్రులని నెలకొల్పినా కూడా అవి బ్రిటిష్ వాళ్ళ కోసం బలవంతంగా పనిలో నేర్చుకున్నటువంటి మహిళలకి కేవలం సుఖ వ్యాధుల చికిత్సకి మాత్రమే అందుబాటులోకి ఉండేవి. అయితే ఇది నచ్చినటువంటి జార్జ్ కేంబ్రిడ్జ్, అలాగే పిహెచ్ కమాల్ ఇలాంటి వాళ్ళు మనం చూస్తే మహిళలు, పిల్లలకి ప్రత్యేక ఆసుపత్రుల్ని నిర్మించారు. వైద్య వృత్తిని స్వీకరించే దిశగా మహిళల్ని ప్రోత్సహించారు. దాని తర్వాత వైద్య శాస్త్రాన్ని అభ్యసించినటువంటి ఆనందీబాయి జోషి, కాదంబిని గంగూలీ ఇలాంటి వాళ్ళు వైద్యాన్ని మహిళలకి మరింత చేరువ చేశారు. అయితే స్వాతంత్రం తర్వాత కూడా మన దేశంలో పితృస్వామ్య వ్యవస్థ కారణంగా మహిళల యొక్క ఆరోగ్యానికి ప్రాధాన్యం అనేది లభించలేదు. బాల్య వివాహాలు, బహుభార్యత్వం, సతీ సహగమనం లాంటి సాంఘిక దురాచారాలు మహిళల ఆరోగ్యం మీద నిర్లక్ష్య ధోరణిని పెంపొందించాయి. ముఖ్యంగా మహిళల ఆరోగ్యం విషయంలో కఠినమైనటువంటి సవాళ్ళని సామాజిక స్థాయిలో మనం ఎదుర్కొన్నాము. 1940ల దశకంలో పౌరుల సగటు ఆయురార్థం 32 సంవత్సరాలు మాత్రమే. అయితే జనాభా పెరుగుతూ ఉండటంతో బలహీన ఆర్థిక వ్యవస్థ వల్ల తగినటువంటి బడ్జెట్ కేటాయించే సదుపాయం లేక వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయటం అనేది తలకు మించిన భారంగా పరిణమించింది. భారత ప్రభుత్వంలో మొట్టమొదటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా అమృత్ కౌర్ నియమితులయ్యారు. అయితే ఆమె సారథ్యంలో ఆరోగ్య రంగంలో మహిళల ఆయు ప్రమాణాలు, వాళ్ళ యొక్క సంతానోత్పత్తికి ప్రాధాన్యమిచ్చే కొన్ని కార్యక్రమాలకి రూపకల్పన అనేది జరిగింది. అలాగే పంచవర్ష ప్రణాళికల్లో కూడా మహిళా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అలాగే 1950-60 దశకాల్లో ఏఎన్ఎం వ్యవస్థని ఏర్పరిచి మాతా శిశు సంక్షేమ కార్యక్రమాలని చేపట్టారు. పోషకాహార లోపం మీద పోరాటంలో భాగంగా 1975లో ప్రవేశపెట్టినటువంటి అంగన్వాడీ వ్యవస్థ, ఐసిడిఎస్ అంటాము. దీని ద్వారా మహిళలకి కుటుంబ నియంత్రణ, పిల్లల పెంపకం, వ్యక్తిగత పరిశుభ్రత మీద అవగాహన పెంపొందించే కార్యక్రమాలు వీటన్నింటికి రూపకల్పన చేశారు. దాని తర్వాత 2005వ సంవత్సరంలో సామాజిక హెల్త్ వర్కర్లు అంటే ఆశా వర్కర్ల వ్యవస్థని ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థల సమన్వయంతో గర్భిణులకి ఐరన్, అలాగే ఫోలిక్ యాసిడ్ మాత్రల పంపిణీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ప్రసవాలకి కూడా వాళ్ళని సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి మాతా శిశు మరణాలని గణనీయంగా తగ్గించగలిగారు. ఇలాంటి చర్యల ద్వారా సగటు ఆయు ప్రమాణాన్ని 71 సంవత్సరానికి పెంచగలగటం అన్నటువంటిది మహిళా వైద్య ఆరోగ్య రంగంలో భారత్ సాధించిన అద్భుత పురోగతికి నిదర్శనం అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. మాతా శిశు మరణాల కట్టడి కోసం జననీ సురక్ష యోజన అని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? ఎప్పుడు? 2005వ సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆహార భద్రతకి సంబంధించి మనం చూస్తే కాలుష్యం అనేది తీవ్రంగా పెరగటం, విచ్చలవిడిగా పట్టణీకరణ అనేది రావటం, వీటి వల్ల ఆహార ఉత్పత్తి మీద కూడా తీవ్ర ప్రభావం అనేది పడుతోంది. మనం చూస్తే కూరగాయలు, పండ్లు, అలాగే గింజలు, ధాన్యాలు వీటి యొక్క ఉత్పత్తిలో పరపరాగ సంపర్కం అనేది చాలా కీలకం. అందులో తేనెటీగలు, ఇతర కీటకాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి ఒక పుష్పం నుంచి మరొక పుష్పంకి మారినప్పుడు వాటికి అంటుకునేటటువంటి పుప్పొడి ద్వారా పరపరాగ సంపర్కం అనేది జరుగుతుంది. దానివల్ల పువ్వులు కాయలుగా మారతాయి. అలా కూరగాయలు, పండ్లు, గింజ ధాన్యాలు ఉత్పత్తి అవుతాయి. అయితే వాతావరణ కాలుష్యం కారణంగా
కీటకాలు అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. దాంతో ఈ ప్రక్రియ మొత్తం దెబ్బతింటోంది. కాలుష్యం చాలా కొద్ది స్థాయిలో ఉన్నా కూడా ఆసియా తేనెటీగల్లో 80% దాకా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది అన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఎపిస్ డోర్సాటా అనే శాస్త్రీయ నామం ఉన్నటువంటి ఆసియా తేనెటీగలు భారతదేశంలో పరపరాగ సంపర్కంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే మనం చూస్తే మహానగరాల్లో పెద్ద పెద్ద భవనాలకి వాటి తేనె పట్లు కనిపిస్తూ ఉంటాయి. ప్రపంచంలో పండ్లు కూరగాయల ఉత్పత్తిలో ఇండియా 2వ స్థానంలో ఉంది. ప్రస్తుతం తేనెటీగలు ఇతర కీటకాల సంతతి అనేది తగ్గిపోతూ ఉండటంతో పండ్లు కూరగాయల ఉత్పత్తి క్రమంగా పడిపోతోంది అన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. వీటికి వాతావరణ కాలుష్యమే ప్రధాన కారణం అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ని అమలుపరిచే సంస్థ ఏది? ఈ నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ అనేటువంటి దాన్ని 2020వ సంవత్సరంలో యూనియన్ గవర్నమెంట్ ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్లో భాగంగా అనౌన్స్ చేయటం జరిగింది. దీనిని నేషనల్ బీ బోర్డ్ అన్నటువంటిది దీనికి సంబంధించి అమలు చేసేటటువంటి సంస్థ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఎవరెస్ట్ శిఖరాగ్రానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక హిమనీ నదం అనేది కరిగిపోతోంది. ఈ హిమనీ నదం ఏర్పడటానికి వేల సంవత్సరాలు పట్టింది. కానీ వాతావరణ మార్పుల కారణంగా 25 ఏళ్లలోనే అది బాగా తగ్గిపోయింది అన్నట్టుగా ఒక అధ్యయనం చెప్తోంది. సౌత్ కోల్ అనేటటువంటి ఈ హిమనీ నదం మీద ఈ పరిణామం చోటు చేసుకుంటోంది. గత 25 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో 55 మీటర్ల మేర ఐస్ అనేది తగ్గిపోయింది అన్నట్టుగా ఇందులో చెప్పింది. అంటే ఈ మంచు పైపొరని కార్బన్ డేటింగ్ విధానంతో విశ్లేషిస్తే అది 2000 సంవత్సరాల కిందట ఏర్పడినట్టు తెలిసింది అన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్పారు. అంటే అది ఏర్పడడానికి పట్టినటువంటి సమయంతో పోలిస్తే 80 రెట్లు వేగంగా అది కరిగిపోతోంది అన్నట్టుగా చెప్పారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, చోమో లుంగ్మా లేదా సాగర్ మాత అని ఏ పర్వతానికి పేరు? ఏ పర్వతానికి? ఎవరెస్ట్ పర్వతానికి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫ్యాబా పురస్కారాలకి సంబంధించి తెలంగాణలో ఈ నెల 25, 26 తేదీల్లో జరగనున్నటువంటి బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు సందర్భంగా బయోలాజికల్ ఎండి అయినటువంటి మహిమా దాట్లా, అలాగే విశ్రాంత IAS BP ఆచార్య, వీళ్ళకి ఆసియా బయోటెక్ సంఘాల సమాఖ్య అంటే ఫ్యాబా పురస్కారాల్ని ప్రకటించడం జరిగింది. కరోనా మీద పోరులో భాగంగా కార్బెవాక్స్ టీకా తయారీతో పాటుగా వివిధ టీకాల రూపకల్పనకి గాను మహిమా దాట్లా ఈమెకి BS బజాజ్ స్మారక పురస్కారం, అలాగే జీనోమ్ వ్యాలీ బయోటెక్ రంగం అభివృద్ధికి గాను BP ఆచార్యని ఫ్యాబా జీవన సాఫల్య పురస్కారానికి ఎంపిక చేశారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆసియా బయోటెక్ సంఘాల సమాఖ్య పురస్కారాలని ఎవరెవరికి ప్రకటించారు? ఎవరెవరికి? మహిమా దాట్లా, BP ఆచార్య. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఇళ్ల నుంచి సేకరిస్తున్నటువంటి చెత్తతో వర్మీ కంపోస్ట్ని తయారు చేస్తూ ఉన్నారు. దాని ద్వారా గత 3 నెలల్లో 198 పంచాయతీల్లో 14 లక్షల ఆదాయం వచ్చింది అన్నట్లుగా ఈ ఆర్టికల్. క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాప్ లక్ష్యంగా గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన ఏపీ సీఎం ప్రారంభించినటువంటి జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా చెత్త నుంచి సంపద సృష్టించటానికి ఇలాగా వర్మీ కంపోస్ట్ని తయారు చేయటాన్ని ఒక ఉపాధిగా తీసుకుని దాని నుంచి ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది? అక్టోబర్ 2, 2021. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, రైలు ప్రమాదాలని పూర్తిగా నివారించడం కోసం రైల్వే శాఖ ఆధునిక సాంకేతిక రక్షణాత్మక వ్యవస్థను ప్రవేశపెట్టబోతోంది. ఇందులో భాగంగా 2 రైళ్లు ఒకేసారి ట్రాక్ మీదికి వచ్చి ఢీ కొనటం వల్ల ఏవైతే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయో దాన్ని నివారించటం కోసం కవచ్ అనే పేరుతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలి అన్నట్టుగా రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందులో సిగ్నలింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని ప్రవేశపెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. మన దేశంలో 2000 కిలోమీటర్ల మేర రైలు మార్గాల్లో ఈ కవచ్ విధానాన్ని ప్రవేశపెడతారు. అలాగే మనం చూస్తే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ కవచ్ విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కవచ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం, పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి వ్యవస్థ ఈ కవచ్ అన్నటువంటిది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపొందించినటువంటి ఈ వ్యవస్థకి SIL4 సర్టిఫికేషన్ కూడా వచ్చింది. అలాగే ఈ పరిజ్ఞానాన్ని ఏర్పరచడంలో భాగంగా
మైక్రో ప్రాసెసర్లు, అలాగే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ GPS, అలాగే యాంటీ కొలిషన్ పరికరాల్ని రైళ్లలో ఏర్పాటు చేస్తారు. రైల్వే ట్రాక్లకు కూడా ఈ పరిజ్ఞానంతో అనుసంధానిస్తారు. ఇక ఇస్రో ఉపగ్రహాల నుంచి ఈ పరికరాలు సిగ్నల్స్ని స్వీకరిస్తాయి. ఒకే ట్రాక్ మీద 2 రైళ్లు ఒకేసారి పొరపాటున వస్తే మోడెం సహాయంతో ఆటోమేటిక్గా ఆ 2 రైళ్లకి పరస్పరం సమాచారం అనేది చేరుతుంది. ఒక రైలు ప్రయాణిస్తున్నటువంటి మార్గంలోనే మరొక రైలు కూడా ఎదురు వస్తూ ఉంటే నిర్ణీత దూరంలో ఉండగానే ఈ పరికరాల ద్వారా వెంటనే గుర్తించడం సాధ్యపడుతుంది. దాంతో వెంటనే రైల్లో ఆటోమేటిక్ బ్రేకులు పడి రైలు అనేది నిలిచిపోతుంది. ఈ పరికరాలు మానవ తప్పిదాల్ని కూడా గుర్తించి నివారించేందుకు దోహదపడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలో ఉన్నత విద్యా సంస్థలకి సంబంధించి ఇప్పటి వరకు వీటి యొక్క ఏర్పాటు, అనుమతి, వాటిలో కోర్సులకి ఆమోదం లాంటి విషయాలన్నీ చూస్తున్నటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, అలాగే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి వీటి యొక్క స్థానంలో హైయర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అన్నటువంటివి రాబోతున్నాయి. ఉన్నత విద్యా సంస్థలు వాటి యొక్క సంస్థాగత అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవాలి. వాటి అమలు ద్వారా సాధించే ఫలితాలను బట్టి ఇక మీదట నిధుల కేటాయింపు ఉంటుంది అన్నట్టుగా UGC చెప్పింది. అలాగే జాతీయ విద్యా విధానం 2020 అమల్లో భాగంగా ఉన్నత విద్యలో కొన్ని సంస్కరణలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో UGC కొత్త ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, UGC AICTEల స్థానంలో ఏ సంస్థలు రానున్నాయి? ఏ సంస్థలు? హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్ అన్నటువంటిది, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అన్నటువంటివి రాబోతున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆదివాసీ జాతరలకి సంబంధించి మనం చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేరువేరు జాతులకి మనం చూస్తే గోండ్లు, కొలాం, నాయకపోడు ఆదివాసీ బృందాలు వీళ్ళంతా కలిసి జరుపుకునేటటువంటి జాతరలు ఉన్నాయి. అయితే ఇప్పుడు పుష్యమాసం అంటాము, అంటే పూస్ అంటే పుష్య అనేసి, మాహో అంటే మాఘ అనేసి ఈ మాసాల కాలం కాబట్టి ఇక్కడ మనం చూస్తే రీసెంట్గా నాగోబా జాతర అన్నటువంటిది జరిగింది. ఎక్కడ? కెస్లాపూర్లో. ఈ కెస్లాపూర్లోని నాగోబా జాతర మాత్రమే కాకుండా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కోటపరందోలి, ఇక్కడ ఉన్నటువంటి జంగుబాయి, అలాగే దంతన్పల్లి, సుంగాపూర్ గ్రామాల మధ్య భీమల్సేన్ అంటే భీమ్ దేవుడి యొక్క జాతరలు, అలాగే మంచిర్యాల జిల్లా గాంధారికోట మైసమ్మ జాతర, ఇవి ఈ నెలలో జరిగేటటువంటి ఆదివాసీ జాతరలు. అయితే మనం చూస్తే గోండుల యొక్క పౌరాణిక ఇతిహాసాల ప్రకారం చూస్తే కెస్లాపూర్ కన్నా ఎక్కువ ప్రాముఖ్యం ఉన్నటువంటిది జంగుబాయి క్షేత్రానికి. అలాగే మంచిర్యాలకి దగ్గరగా ఉన్నటువంటి అద్భుతమైన రాతి కొండలు, రాతి మైదానాలు, శిథిలమైనటువంటి గుడులు, అలాగే రాతి గోడల మీద ఉన్నటువంటి అద్భుతమైన శిల్పాలు, శాసనాలు ఇవన్నీ గాంధారి ఖిల్లాలో ఉన్నాయి. అక్కడ జరిగేటటువంటి గాంధారికోట మైసమ్మ జాతర అన్నటువంటిది కూడా ఈ ఆదివాసీ జాతరల్లో ప్రముఖమైనది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆదివాసీలు జాతరలు నిర్వహించే జంగుబాయి క్షేత్రం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది జంగుబాయి క్షేత్రం? మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు మీద ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో ఇగ్లూ కేఫ్ ఏదైతే ఉందో ఇది పర్యాటకులకి ప్రత్యేక ఆకర్షణగా ఉంది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. 37.5 అడుగుల ఎత్తు, 44.5 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఈ కఫే 40 మంది ఆతిథ్యం ఇందులో పొందగలరు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇగ్లూ కేఫ్ అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద ఇగ్లూ కేఫ్ ఎక్కడ ఉంది? ఎక్కడ? గుల్మార్గ్, జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో ఉంది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన PM కిసాన్ పథకం ఏదైతే ఉందో దీని కింద ఏడాది కాలంగా మాకు ఈ పెట్టుబడి సహాయం జమ కావట్లేదు అన్నట్టుగా గుంటూరు జిల్లాలోని కొంతమంది చెప్పటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏంటా అని ఆరా తీస్తే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మ్యాపింగ్ కాలేదు అన్నట్టుగా చెప్పారనమాట. అలా బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా ఈ పోర్టల్లో అప్లోడ్ చేయట్లేదు అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఏమైంది ఇక్కడ? మనం ఈ PM కిసాన్ అన్నటువంటి పథకం ఏంటి, ఎప్పుడు తీసుకొచ్చారు, దీని కింద లబ్ధిదారులకి ఎంత ఆర్థిక సహాయాన్ని అందిస్తారు లాంటివి మనం చూసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, PM కిసాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? ఫిబ్రవరి 2019 సంవత్సరంలో ఈ PM కిసాన్ లేదా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటాము. దీని కింద ఏంటి? సెంటర్
రూపాయలని ప్రతి సంవత్సరం 3 ఇన్స్టాల్మెంట్స్లో డైరెక్ట్గా ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్స్లోకి జమ చేయటం జరుగుతుంది. వాళ్ళ యొక్క ల్యాండ్ హోల్డింగ్ సైజ్ ఎంత అనేది పని లేదనమాట. అయితే దీనికి సంబంధించి ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే 100% ఫండింగ్ అన్నటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. దీనిని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అన్నటువంటిది. అయితే దీని కింద బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసే పని మాత్రం స్టేట్స్ మరియు యూటీ గవర్నమెంట్స్కే ఉంటాయి. దీని కింద ఏంటి, స్మాల్ మరియు మార్జినల్ ఫార్మర్స్ యొక్క ఫినాన్షియల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీర్చడం కోసం ఈ 6,000 రూపాయలని ఇవ్వటం జరుగుతుంది. అలాగే పిఎం కిసాన్కి సంబంధించి ఒక మొబైల్ యాప్ని కూడా లాంచ్ చేశారు. దానిని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అన్నటువంటిది డిజైన్ చేసి డెవలప్ చేసింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి గోబర్ గ్యాస్లో ముఖ్యమైన వాయువు ఏది మీథేన్. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి భూ సంస్కరణల అమలు కోసం పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలు చేసిన శాసనాలని ఏ న్యాయస్థానంలోనూ సవాలు చేయకూడదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటోంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.